హలో ఆల్. లక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి తన కలలను ఎలా నిజం చేసుకుంటుంది అనే స్టోరీలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు మై ఛానల్ లోచీస్ స్టోరీ టెల్లింగ్. చింతలవీధి అనే చిన్న పల్లెటూరి గురించి మీరు వినే ఉంటారు. పచ్చని పొలాలు, మట్టి ఇళ్ళు, అందమైన చెరువుతో ఆ ఊరు ప్రకృతి అందాలను మోస్తోంది. ఆ ఊరులో లక్ష్మి అనే చిన్న అమ్మాయి జీవిస్తుంది. ఆమె మాటలతోనే కాదు, తన కృషితో కూడా అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ కథ లక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి తన స్వప్నాలను ఎలా నిజం చేసుకుందో చెప్పే స్ఫూర్తిదాయక గాథ. లక్ష్మి కుటుంబం చాలా పేదది. వాళ్లకి ఉన్నది చిన్న పొలం, ఓ కొట్టుకుపోయిన ఇల్లు, కాని ఆశలు మాత్రం పెద్దవిగా ఉన్నాయి. లక్ష్మి ప్రతి ఉదయం ఆవులకి మేత తేవడం, చెరువుకి వెళ్లి నీళ్లు తెచ్చి ఇంట్లో పనులు చేయడం చేస్తూనే ఉంటుంది. తన చిన్ననాటి నుండి లక్ష్మికి చదువుపై ప్రేమ ఎక్కువ. కాని ఆమె తల్లిదండ్రులకు విద్య అంటే ఖర్చు అనిపిస్తుంది. తల్లి, లక్ష్మి, నీ చదువు కంటే మన పొలం పనులే ముఖ్యం. మనకున్నది పొలం, అది బాగుపడితేనే మన జీవితం బాగుపడుతుంది. లక్ష్మి, తల్లి, నేను చదువుకుంటే మన పొలం కోసం మంచి మార్గాలు నేర్చుకుంటా. మన ఊరి పిల్లలకి కూడా చదువు అందించాలనే నా కల. ఒకరోజు ఊరికి వచ్చిన ఒక స్వచ్ఛంద సంస్థ ఉచిత పాఠశాల ప్రారంభిస్తుందని చెప్పింది. ఇది లక్ష్మికి ఒక గొప్ప అవకాశం. లక్ష్మి, అమ్మా, నేను ఈ పాఠశాలకు వెళ్లి చదువుకుంటా. ఇంటి పనులు కూడా చేస్తాను. ప్లీజ్, నన్ను అడ్డుకోకండి. తల్లి, తండ్రి కాస్త సర్దుకుని చివరికి అంగీకరించారు. లక్ష్మి పాఠశాలలో చేరి చాలా ఆసక్తితో చదువును కొనసాగించింది. లక్ష్మి ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి పొలం పనులు చేసేది. రాత్రిళ్లు మట్టి ఇంటి ఒక మూలలో దీపం వెలుగులో చదువుకుంటూ ఉంటుంది. ఒకరోజు గురువు ఆమెను అడిగారు. గురువు, లక్ష్మి, నువ్వు ఇంత కష్టపడి చదువుకుంటున్నావు ఎందుకు? లక్ష్మి, గురువుగారు, నేను పెద్దమనిషి అవుతాను. నా కుటుంబానికి ఆధారం తెచ్చి మన ఊరిని బాగు చేస్తాను. పాఠశాలలో ఒక రచనా పోటీ ఉంది. పల్లెటూరి పిల్లల కలలు అనే అంశంపై లక్ష్మి ఒక మంచి రచన రాసింది. రచనలోని కొన్ని లైన్లు: పేదరికం మన ఎదుగుదలకు అడ్డంకి కాదు. మన కష్టంతో, పట్టుదలతో ఎవరైనా తమ స్వప్నాలను నెరవేర్చవచ్చు. పల్లెటూరి పిల్లల కలలు పండాలని నేను కోరుకుంటున్నాను. లక్ష్మి రచన జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిని గెలుచుకుంది. ఆ బహుమతి ఆమెకు కొత్త ధైర్యం ఇచ్చింది. బహుమతి గెలిచిన తర్వాత లక్ష్మికి పట్టణంలోని పెద్ద పాఠశాలలో చదివే అవకాశం వచ్చింది. తల్లిదండ్రులు మొదట వెనుకడుగేశారు. కాని ఆమె పట్టుదల చూసి అంగీకరించారు. లక్ష్మి పట్టణానికి వెళ్లి వైద్యశాస్త్రం చదవడం ప్రారంభించింది. కాలేజీ దశల్లో ఆమె చాలా కష్టపడి చదువుకుంది. క్రమంగా లక్ష్మి డాక్టర్గా మారింది. పట్టణంలో మంచి ఉద్యోగం లభించింది. కాని తన ఊరిని మరిచిపోలేదు. లక్ష్మి, నాకు పట్టణంలో ఉండడం కంటే నా పల్లెటూరిని సేవ చేయడం ముఖ్యం. నా విద్యతో నా ఊరికి ఉపకారం చేయాలి. లక్ష్మి తన సేవల కోసం గ్రామంలో ఒక చిన్న దవాఖాన ప్రారంభించింది. అందులో పేదలకు ఉచిత వైద్యం అందించింది. ఆమె దవాఖాన ముందు డాక్టర్ లక్ష్మి, మీ ఆరోగ్యానికి సేవకురాలు అనే బోర్డు ఉంది. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆమె సేవలను మెచ్చుకున్నారు. లక్ష్మి కథ ప్రతి పల్లెటూరి పిల్లకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె తల్లిదండ్రులు ఆమెను చూసి గర్వంగా అనిపించుకున్నారు. తల్లి, మా లక్ష్మి సాధించింది. ఆమె కలను నిజం చేసుకుంది. జీవితంలో కష్టాలు వచ్చినా పట్టుదల, కృషి మరియు ఆశతో ఏమైనా సాధించవచ్చు. పేదరికం ఒక అడ్డంకి కాదు, అది విజయానికి దారి చూపే తొలి పాఠం మాత్రమే. మన కలలను నమ్మండి, కష్టపడండి, విజయం మీ వెంటే ఉంటుంది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.